నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. భారత సెలెక్టర్ల ద్వంద్వ వైఖరిని టీమిండియా మాజీ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ నిలదీశాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మకు ఒక న్యాయం, సంజు శాంసన్కు మరో న్యాయమా అని ప్రశ్నించాడు. టీ20 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన సంజు శాంసన్ను ఎందుకు పక్కన పెట్టారని నిలదీశాడు. అదే సమయంలో సుదీర్ఘకాలం పేలవ ప్రదర్శనతో ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మకు ఎందుకు వరుసగా అవకాశాలు ఇస్తున్నారని ప్రశ్నించాడు. జింబాబ్వేతో వరుసగా 3 మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. 3 టీ20ల సిరీస్లో అభిషేక్ శర్మ వరుసగా 1, 8, 2 పరుగులే చేశాడు. ఈ వైఫల్యాన్ని నిలదీస్తూ సెలెక్టర్ల ద్వంద్వ వైఖరిని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఎండగట్టాడు. సంజు శాంసన్ మళ్లీ పుంజుకుంటాడని ఆశిస్తున్నట్లు చెప్పారు. రన్స్ చేయడానికి అతను మరో మార్గాన్ని వెతుక్కోవాలి, లేదా కొన్ని బంతుల పాటు నెమ్మదిగా ఆడాలి అని సూచించారు. సంజు ఎప్పుడైనా పుంజుకోగల ఆటగాడని, ఆరంభంలో 100 స్ట్రైక్ రేట్తో నిదానంగా ఆడి ఆ తర్వాత దాన్ని 200కి పెంచుకోవాలి, అంతేకాని అవకాశాలను వృధా చేయకూడదు అని క్రిస్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ఐర్లాండ్ పర్యటనలో వరుసగా 2 మ్యాచ్ల్లో సంజు శాంసన్ విఫలమయ్యాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లాండ్తో తొలి టీ20లో కూడా విఫలమవడంతో తర్వాతి 3 మ్యాచ్లకు అతన్ని పక్కన పెట్టారు. ఆఖరి మ్యాచ్లో సంజు రీఎంట్రీ ఇచ్చిన 27 పరుగులే చేశాడు. అయితే జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న సంజు శాంసన్ను ఆఖరి టీ20 ఆడించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది కూడా జింబాబ్వే పర్యటనలో భాగంగా ఉన్న వైభవ్ సూర్యవంశిని తప్పించి మరీ సంజును ఆడించడం విచిత్రంగా అనిపించింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో సంజు శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్తో సూపర్ 8 గేమ్లో 97 పరుగులు చేసిన సంజు ఇంగ్లాండ్తో సెమీఫైనల్లో 89, న్యూజిలాండ్తో ఫైనల్లో 89 పరుగులు చేశాడు.